హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన వైయక్తిక భేదాల్లోని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి బిట్స్ని మనం నేర్చుకుందాం. గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సృజనాత్మక ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ గుప్త దశ. కింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యము కానిది: శ్వాసక్రియ, ప్రత్యక్షము, వివేచనము, స్మృతి అనేవి సంజ్ఞానాత్మక సామర్థ్యాలు. స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన అలవాటు. ఒక అభ్యర్థి వివిధ సహజ సామర్థ్య పరీక్షలను ప్రయత్నించాడు. అతని నిష్పాదన వేగము మరియు ఖచ్చితత్వంతో పదాలు మరియు సంఖ్యలను గ్రహించే సామర్థ్య పరీక్షలో ఉత్తమంగా ఉంది. అతను విజయవంతంగా గల వృత్తి గుమస్తా సంబంధ ఉద్యోగాలు. మాధ్యమిక పాఠశాలకు కలిసి వెళ్లే ఇద్దరు సోదరీమణులు ప్రతిరోజు ఉదయం గొడవ పడుతుంటారు. వారిలో ఒకరు సమయపాలన పాటించి సమయానికి పాఠశాలకు సిద్ధమవుతారు. మరొకరు ఆలస్యంగా తయారవడం వలన వారు తరచుగా పాఠశాలకు ఆలస్యంగా వెళుతున్నారు. ఈ ఇద్దరు సోదరీమణులు ఈ విషయంలో విభేదిస్తున్నారు. అలవాట్లు: పేలవమైన స్వీయ భావన, స్వీయ విమర్శ, అనుమానాస్పదం మరియు అభద్రతా భావన దీని లక్షణాలు. పేలవమైన మానసిక ఆరోగ్యము. క్రింది వాటిలో అభిరుచిని సూచించే వాక్యాన్ని గుర్తించండి. సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికి కూడా నాకు ఎప్పుడూ విసుగు రాదు అనేది అభిరుచిని సూచించేటువంటి వాక్యము. విద్యార్థుల సహజ సామర్థ్యం ఆధారంగా అభ్యసనాన్ని అందించే విద్య అభ్యాస కేంద్రీకృత విద్య. కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఒక సమూహ శాబ్దిక పరీక్ష. ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. జడ్ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చలేదు అనేది వైఖరిని సూచించే స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువు కోసం కాదు. ఇది ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఒక ఉదాహరణ. వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. ఒక వ్యక్తి మానసిక వయసు 15 మరియు ప్రజ్ఞాలబ్ధి 75. అతని వాస్తవిక వయసును లెక్కించండి. 20 సంవత్సరాలు. ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించారు. ఉపాధ్యాయురాలు వివరించిన అంశము మూర్తిమత్వము. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో కింది అంశాలను గమనించారు. వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. విద్యార్థి జి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇది వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలను సూచిస్తుంది. శిక్షణతో భవిష్యత్తులో ఒక రంగంలో రాణించవచ్చని అంచనా వేసే పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు. ఒక తండ్రి రంగులు ఎంచుకోవడం, రంగులు వేయడం, బొమ్మలు గీయడం మొదలైన వాటిలో తన 6 ఏళ్ల కుమార్తె ప్రతిభను చూసి సహజంగానే ఆమె చిత్రకళలో చాలా ప్రతిభావంతురాలని గమనించాడు. భవిష్యత్తులో ఆమె మంచి చిత్రకళాకారిణిగా ఎదగడానికి తన కుమార్తెను చిత్రకళా శిక్షణకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తండ్రి గమనించింది తన కూతురి యొక్క సహజ సామర్థ్యము.
క్రింది స్టేట్మెంట్ల నుండి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేసే దానిని గుర్తించండి. మానవులకు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి అనేది సృజనాత్మకతని పెంపొందించడానికి దోహదం చేసే స్టేట్మెంట్. మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ. సమైక్య ఆలోచన. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు విలియం స్టెర్న్. అంగుళీ నైపుణ్య పరీక్ష దీనిని మాపనం చేస్తుంది. సహజ సామర్థ్యాలు. టెలివిజన్లో 2 వేర్వేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడటానికి ఇద్దరు సోదరుల్లో ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది వారి ఆసక్తులను. కింది వాటిలో ఒకటి సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తనా లక్షణము. కొత్త ఆలోచనలో ఆసక్తి లేకపోవడం. కింది వాటి నుండి ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా పరిగణించబడే వారిని గుర్తించండి. 75 నుంచి 90 ప్రజ్ఞాలబ్ధి. కింది వాటిలో అభిరుచులకు ఉదాహరణను గుర్తించండి. మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది అనేది అభిరుచికి ఉదాహరణ. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది. జ్యామితీయ పటాలు. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు. కల్చర్ ఫెయిర్ పరీక్షలు. ఒక పిల్లవాడి మానసిక వయసు 5 సంవత్సరాలు, వాస్తవిక వయసు 4 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి 125. భూమిపై నీరు లేకుండా ఎలా ఉండేది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అసైన్మెంట్ని ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంటు సముచితమైనది. అమూర్త ప్రచాలక దశ. ఒక వ్యక్తికి కొన్ని యాదృచ్ఛిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఆ గీతలన్నింటినీ ఉపయోగించి అతను ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడి వ్యక్తి ఆలోచన విభిన్నమైనది. నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది. సహజ సామర్థ్యము. 1905లో ఆల్ఫ్రెడ్ బినే మరియు థియోడర్ సైమన్ దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు. ప్రజ్ఞ. తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి? ప్రజ్ఞా పరీక్షలు. ఒక పాఠశాల క్రీడలు, నాటకము, సంగీతము, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా 2 కృత్యాల్లో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాల్లో పాల్గొనడం దేనిని సూచిస్తుంది? అభిరుచులని. బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరము. తీవ్ర. కింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి. అన్ని పాఠశాలలు. విద్యార్థుల మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు ఈ పరీక్షలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సాధన మరియు సహజ సామర్థ్యము. శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండింటినీ కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ది వెస్లర్ స్కేల్. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక భేదాలతో ఈ విధంగా వ్యవహరిస్తాడు. పిల్లలందరికీ వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని
బోధనాభ్యాసన ప్రక్రియను అమలు చేస్తాడు. స్మిత తండ్రి ఆమెకు ఒక పక్షిని చూపించి అది ఏ పక్షి అని అడిగాడు. స్మిత ఈ పక్షి లక్షణాలను వివిధ పక్షుల గురించి తనకున్న స్మృతితో పోల్చి ఇది పావురం అని చెప్పింది. ఇక్కడ స్మిత ఆలోచన సమైక్య ఆలోచన. ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించింది. స్పియర్మన్ ఒక వ్యక్తికి ఒక కృత్యము లేదా విషయము అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు, అభిరుచి. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ప్రజ్ఞ. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు, వ్యక్తంతర్గత భేదాలు. ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 40 లేదా 60. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది సామర్థ్యము. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. స్ప్రాంజర్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. అవగాహన అవరోధాలు. ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. మూర్త ఆలోచనకు చెందినది. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన. ఈ నిర్వచనాన్ని ఇచ్చినది గారెట్. ప్రతి శిశువుకు తన స్వంత బలాలు పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన కింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడినది. వైయక్తిక భేదాలు. క్రౌల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, రాయడం ఇలా పరిగణించబడతాయి. వేర్వేరు ప్రక్రియలు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది అశాబ్దిక పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన భాషా వినియోగము స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 100. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి. వ్యక్తి అభిరుచి ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలను సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. విభిన్న ఆలోచన. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. ఉద్వేగ అవరోధాలు. రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్లు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? వర్గీకరణ వివేచన. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతము. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆగమన వివేచన. పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలైన వారు గుర్తుకు రావడం. సంసర్గ ఆలోచన. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. బాటియా ప్రజ్ఞా మాపని. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు. అయినా రవి ప్రజ్ఞాలబ్ధి ఎంత? 120.
ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 125. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం స్వబుద్ధి. నిగమన వివేచనంలో ఆలోచన ఎలా జరుగుతుంది? సాధారణం నుంచి ప్రత్యేకము. క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచలనాలకు చెందనిది. సంబంధాలు అనేది చెందని అంశము. మూల్యాంకనము, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానము ఇవన్నీ కూడా గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచలనాలు. ఈ క్రింది రకం ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సామూహిక కారక సిద్ధాంతము. అతి సంజ్ఞానాత్మక అనగా దీనిని అర్థం చేసుకోవడం. స్వంత ఆలోచన విధానం. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంద్యులు. ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చెందని ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ ఇవన్నీ కూడా గార్డినర్ బహుళ ప్రజ్ఞలు. వైఖరిని ప్రతిబింబించే స్టేట్మెంట్ను గుర్తించండి. హేమ అనాథ పిల్లల పట్ల సహానుభూతితో ఉంటుంది అనేది వైఖరిని ప్రతిబింబిస్తుంది. దీని ద్వారా భావనలు ఏర్పడవు. కంఠస్థీకరణము. హరిణి అనే 3 ఏళ్ల బాలిక తన బొమ్మకు ప్రాణం ఉందని భావించి దానితో మాట్లాడి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. పియాజే ప్రకారం ఇక్కడ బాలిక ప్రదర్శించిన ఆలోచన సర్వాత్మవాద ఆలోచన. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. వృత్తి సంబంధ. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకత. తమ స్వంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది. అతి సంజ్ఞానాత్మకత. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యము. విభిన్న ఆలోచన. ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ అనేవి బౌద్ధిక సామర్థ్యాలు. అభిరుచులు అనేవి సహజ సిద్ధమైనవి మరియు ఆర్జించేవి. ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం ఈ దశలోని లక్షణము. అమూర్త ప్రచాలక దశ. కోల్బ్ అభ్యసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ. పర్యావలోచన పరిశీలన. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ గుప్త స్థితి దశ. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ కల పరీక్ష. మిన్నెసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. థాండైక్ CAVD పరీక్షలో సి అంటే కంప్లీషన్. రమేష్ యొక్క IQ 95గా నిర్ధారించబడింది. అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు. సగటు ప్రజ్ఞావంతుడు. ఈ విధమైన ఆలోచనలు గలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు. విభిన్న ఆలోచన. నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఇది ఈ రకమైన ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ.
ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష. సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్రజ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించింది హచ్చిన్సన్. ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనము భాష. క్రింది వానిలో ఒకటి జన్మతః వచ్చిన వైయక్తిక భేదము కానిది. విద్యాపరమైన అనేది వైయక్తిక భేదము కానిది. ప్రజ్ఞకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు అనేది సరి అయినది కాదు. క్రింది వానిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DATలోని ఉప పరీక్ష కానిది. వస్తు సమాఖ్య పరీక్ష. సృజనాత్మకత నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడటం ఈ తరహాకు చెందినది. ప్రజ్ఞ అవరోధాలు. అభిరుచి ఎలా ఏర్పడుతుంది? సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వలన అభిరుచి ఏర్పడుతుంది. పరిసరాలతో ప్రతిచర్యల వలన అభిరుచి ఏర్పడుతుంది. కాలంతో పాటు పొందే అనుభవాల వలన కూడా అభిరుచి ఏర్పడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఎలా చెబుతారు? అభిరుచి. కింది వాటిలో గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది. స్వీయ ప్రజ్ఞ. ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. హోవర్డ్ గార్డనర్. సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది. తక్కువ స్థాయి సృజనాత్మక మరియు ఊహాత్మక శక్తులు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఒక శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 50. విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి. వ్యక్త, ప్రకటిత ఇవి రెండూ కూడా సరి అయినవే. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన సమైక్య ఆలోచన. సృజనాత్మకత నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన. సాంస్కృతిక అవరోధాలు. రామ్ మోహన్ కన్నా పొడుగు అయితే మరియు మోహన్ సోహన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు. ఇది ఏ రకమైన వివేచనము? సరళ వివేచనము. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకత అవరోధాల్లోని ఉద్వేగ అవరోధానికి చెందినది. అధికారంపై అధికంగా ఆధారపడటం. ప్రజ్ఞా పరీక్షల్లో బినే మాపనం అనేది శాబ్దిక వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష. క్లిష్టమైన సమస్య పరిష్కార మార్గాన్వేషణలో వివిధ ప్రత్యామ్నాయాలను పరిగణించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. అమూర్త ఆలోచన. ఈ క్రింది వానిలో అభిరుచికి సంబంధించి సరికాని వాక్యము. ఇది సామూహికమైనది. గోల్మెన్ తెలిపిన భావోద్వేగ ప్రజ్ఞ యొక్క 5 కారకాల్లో స్వీయ నియంత్రణ అనగా తమ భావోద్వేగాలను దారి మళ్లించడం లేదా నియంత్రించడం. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసలుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యము. ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని
మొట్టమొదట ప్రతిపాదించినది? జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే. వైయక్తిక భేదాల గురించిన శాస్త్రీయ పరిశోధన మరియు క్రమబద్ధమైన విధానాన్ని అభివృద్ధి చేసి ఘనత పొందిన మొదటి వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. విలువల భావన గురించిన ఆలోచన ఈ క్రింది రకానికి చెందినది? అమూర్త ఆలోచనకు చెందినది. సృజనాత్మకత నిరోధించే వాటిలో సందిగ్ధత, అనిశ్చితి ఈ తరహా అవరోధానికి చెందుతాయి. ఉద్వేగ అవరోధాలు. క్రింది వానిలో ఒకటి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణము కాదు. ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. లైకర్ట్ చే రూపొందించబడిన సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ దీనిని అంచనా వేయుటకు వైఖరిని. భేదాత్మక సహసామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగము, వ్యాకరణము పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 50. అభిరుచి నిగూఢ అభ్యసనమైతే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది. అభిరుచికి అవధానానికి మధ్య ఉండే సంబంధం గురించి తెలిపే ఈ ప్రవచనం ఇచ్చిన వారు మెక్డొగల్. సాదృశ్యానికి సంబంధించిన సమస్యకు ఉదాహరణలు ఈ కింద ఉన్నాయి. పంచదార తీయన, నిమ్మ. 15:19 ఈజేజ్ 8:12 ఈజేజ్ 5. ఈ సమస్యల పరిష్కారంలో ఉపయోగపడే వివేచన. ఆగమన వివేచన. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ బాటియా ప్రజ్ఞా పరీక్ష. శాబ్దిక పరీక్షకు ఉదాహరణ ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. వ్యవస్థీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు జరిగే సృజనాత్మక ప్రక్రియ దశ గుప్త దశ. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో ఉప పరీక్ష కానిది స్మృతి సామర్థ్యము. మొదటి ప్రజ్ఞా మాపని బినే సైమన్ ప్రజ్ఞా మాపని. పిల్లల గ్రాహిక పరీక్షలో కార్డుల సంఖ్య 10. 16PF ప్రశ్నావళిని రూపొందించిన వారు ఆర్బి కాటిల్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత గార్డెనర్. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. వైయక్తిక పరీక్ష. మూడుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ. ప్రజ్ఞామాపక పితామహుడు బినే. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి 88.8. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ గ్రంథ రచయిత డానియల్ గోల్మన్. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు థర్స్టన్. సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ లేదా ప్రకాశ దశ. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత క్రింద విశేషకానికి చెందును. స్వీయ నియంత్రణ. క్రింది వారిలో ప్రజ్ఞకు విషయాంశాలు, ప్రచలనాలు, ఉత్పత్తులు అనే 3 విశేషకాలు కారణమని సిద్ధాంతీకరించినది గిల్ఫర్డ్. గ్రహం వాల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలోని సోపానాల వరుస క్రమము సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. 100తో గుణించబడిన శారీరక వయసుకి మానసిక వయసు నిష్పత్తిని ఏమంటారు? ప్రజ్ఞా మాపని.
WAIS అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థితో పరిపుచ్చలు నిర్వహించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా. ఇచ్చినవన్నీ కూడా అభిరుచులకు సంబంధించినవే, విద్యార్థి అభిరుచులను అంచనా వేసేవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వ్యక్తంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి అనేది వ్యక్తంతర భేదాలను సూచించే స్టేట్మెంట్. కింది వాటి నుండి వ్యక్తంతర భేదాన్ని సూచించే దానిని గుర్తించండి. అభి అనే 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ని అడిగాడు. అతని వయసు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది. ఇది వ్యక్తంతర భేదాన్ని సూచించే అంశము. 6వ తరగతి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఒక ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ ఆ పిల్లవాని ఆలోచన సృజనాత్మక ఆలోచన. గౌతమ్ ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే అవి అతని సహ విద్యార్థులకు విభిన్నంగా ఉంటాయి. ఇది దీనిని సూచిస్తుంది. వ్యక్తంతర్గత, వ్యక్తంతర భేదాలు రెండింటినీ సూచిస్తుంది. వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజ సిద్ధమైనది, దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు అనేది వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు హోవార్డ్ గార్డ్నర్. ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రము ఏమిటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100, MA/CA ఇంటూ 100. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రేటా వాస్తవిక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయిన IQ 100%, 10/10 ఇంటూ 100. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు వృత్తిలో విజయం సాధించడానికి అవసరమైన సహజ సిద్ధమైన సామర్థ్యాలను కలిగి ఉన్నారో లేదో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. సహజ సామర్థ్యము. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DATకి చెందిన శాబ్దిక వివేచన పరీక్షలోని అంశాల సంఖ్య 50. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.